ఐపీఎల్ 2025లో భాగంగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఫెంటాస్టిక్ విక్టరీతో సీజన్ని గౌరవంగా ముగించింది. దాదాపు 4-5 మ్యాచ్లు చేజింగ్లో మంచి పొజిషన్ నుండి మ్యాచ్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో ఆ తప్పు మరోసారి జరగనివ్వలేదు. 188 టార్గెట్ని జస్ట్ 17.1 ఓవర్లలోనే చేసింది. ఇక ఒక సిచ్యువేషన్లో సీఎస్కే 200+ స్కోర్ సాధిస్తుందనుకున్న డెత్ ఓవర్స్లో పూర్ బ్యాటింగ్తో 187 రన్స్కే పరిమితమైంది. మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఇదివరకే వరుసగా 8 మ్యాచ్ల్లో చేజింగ్లో ఓడిపోయింది. అయినా ధైర్యం చేసి ఫీల్డింగ్ తీసుకుంది. ఇక సీఎస్కే బ్యాటింగ్లో ఆయుష్ మాత్రే, డివాల్ బ్రేవిస్ ఒక సైడ్ అయితే మిగతా బ్యాట్స్మెన్ అందరూ ఒక సైడ్. వీరిద్దరూ అగ్రెసివ్గా ఆడితే మిగతా బ్యాట్స్మెన్ అందరూ రన్ బాల్ సాధించారు. యంగ్ ఓపెనర్ ఆయుష్ మాత్రే మరోసారి వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. సో దీంతో పవర్ ప్లేలో సీఎస్కే 68 రన్స్ సాధించింది. అయితే మరో ఎండ్లో మిగతా బ్యాట్స్మెన్స్ కాన్వే, ఉర్విల్ పటేల్, అశ్విన్, జడేజా తొందరగా అవుట్ అయ్యారు. ఆయుష్ మాత్రే జస్ట్ 20 బాల్స్లోనే 43 రన్స్ సాధించాడు. ఇక మాత్రే అవుట్ అయ్యాక టీం రెస్పాన్సిబిలిటీని డివాల్ బ్రేవిస్ తీసుకున్నాడు. బ్రేవిస్ 25 బంతుల్లోనే 42 రన్స్ సాధించగా శివం దుబే మాత్రం 32 బంతులు ఆడి జస్ట్ 39 రన్స్ మాత్రమే చేశాడు. ధోని ఏకంగా 17 బంతులు ఆడి 16 రన్స్ మాత్రమే సాధించాడు. వీరిద్దరూ రన్ఏబుల్ చేయడంతో డెత్ ఓవర్స్లో చెన్నై దారుణంగా ఫెయిల్ అయింది. సో దీంతో 200+ సాధిస్తుందనుకున్న సీఎస్కే జస్ట్ 187 రన్స్ మాత్రమే సాధించింది. ఇక బౌలింగ్లో రాజస్థాన్ రాయల్స్ స్టార్టింగ్లో పరుగులు ఇచ్చిన తర్వాత ఎక్సలెంట్ కమ్బ్యాక్తో అదరగొట్టింది. మెయిన్గా ఈ మ్యాచ్లో ఆకాష్ మధ్వాల్ అదరగొట్టాడు. డెత్లో అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే భారీ స్కోర్ సాధించకుండా కంట్రోల్ చేశాడు. 4 ఓవర్స్లో ఆకాష్ మధ్వాల్ 29 రన్స్ మాత్రమే ఇచ్చి 3 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. హసరంగా కూడా ఎకనామీగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 27 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇక చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో తడబడలేదు. కొన్ని గెలిచే మ్యాచ్ల్లో చివరిలో తడబడి మ్యాచ్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి అటువంటి మిస్టేక్స్ ఏం చేయలేదు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మరోసారి టీంకి ఫెంటాస్టిక్ స్టార్ట్ అందించారు. జైస్వాల్ 19 బంతుల్లోనే 36 రన్స్ సాధించాడు. వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈ మ్యాచ్లో మెచ్యూర్గా ఆడాడు. ఇదివరకు లేని విధంగా సింగిల్స్ తీస్తూ అవసరమైనప్పుడల్లా సిక్సర్లు బాదాడు. జైస్వాల్ అవుట్ అయ్యాక వచ్చిన శాంసన్ వైభవ్తో కలిసి ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ అందించడంతో రాజస్థాన్ రాయల్స్ ఈజీ విక్టరీ సాధించింది. వైభవ్ 33 బంతుల్లో 57 రన్స్ సాధించగా శాంసన్ 41 రన్స్తో అలరించాడు. ఇక చివర్లో ధ్రువ్ జురెల్ ఎక్సలెంట్ నాక్తో జస్ట్ 12 బంతుల్లోనే 31 రన్స్ చేయగా హెట్మేయర్ 5 బంతుల్లో 12 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్కి 17.1 ఓవర్స్లోనే విక్టరీ అందించారు. ఇక బౌలింగ్లో కాంబోజ్ 3 ఓవర్లు వేసి 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయగా అశ్విన్ 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. ఇక ఈ ఓటమితో సీఎస్కే ఈ సీజన్లో లాస్ట్ పొజిషన్ని దాదాపు కన్ఫర్మ్ చేసుకుంది. లాస్ట్ మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీతో సీజన్ని ముగించింది. అయితే ఈ మ్యాచ్ జరిగే సమయంలోనే వెన్యూస్ గురించి బీసీసీఐ ఇన్ఫర్మేషన్ అందించింది. మే 23న ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. అయితే ఆ రోజు అక్కడ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయని, ఇదివరకు బెంగళూరులో ఒక మ్యాచ్ వర్షం వల్ల వాషౌట్ అయిపోయిందని, సో ఆ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ని లక్నోకి చేంజ్ చేసింది. ఇక క్వాలిఫైర్ 2 ఫైనల్ మాత్రం అహ్మదాబాద్లో జరగనుండగా క్వాలిఫైర్ 1 అండ్ ఎలిమినేటర్ మ్యాచ్లు పంజాబ్లోని ములాన్పూర్ స్టేడియంలో జరగనున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.